నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. మన ఇళ్ళల్లో మామిడికాయ తొక్కు పెట్టుకుంటే ఏం గుర్తుకొస్తుంది? గుప్పు గుప్పు మనే ఆవ నూనె లేకుంటే తొక్కు టేస్టే ఉండదు. ఈ నూనెతోని ఘాటైన కూరలు వండితే ఆ రుచే వేరుంటుంది. మన కాడ ఇది ఆరోగ్యానికి మస్తు మంచిదని వాడుకుంటుంటాము. కానీ పెద్ద దేశం అమెరికాలో మాత్రం ఈ నూనె వంటలల్లో వాడద్దని బ్యాన్ చేసిండ్రు. ఈ నూనెను అమెరికాలో ఎందుకు వద్దంటుండ్రు? దశాబ్దాల సంధి దీని మీద ఎందుకు నిషేధం నడుస్తుంది? దీని వెనుకున్న అసలు ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఆవ నూనెను ఎందుకు బ్యాన్ చేసిండ్రు? ఆవ నూనె అవసరమైతే ఒంటికి రాసుకోండి గాని తినుడు గిట్ల చేయొద్దని ఆ బాటిల్ మీదనే రాసుంటది. మరి మనోళ్ళు అమృతం లెక్క చూసుకునే ఆవ నూనె వాళ్ళకు విషయం ఎట్లయింది? కదేందో చూద్దాం. ఆయుర్వేదంలో ఆవ నూనె విలువ వేరే లెవెల్ ఉంటది. దీని ఘాటైన వాసన రుచితోటి వంటలు మస్తుగుంటాయి. కానీ అమెరికాల ఫుడ్ అండ్ డ్రగ్స్ సంస్థ మాత్రం ఈ నూనెను వంటలల్లా వాడనీకి ఒప్పుకుంటలేదు. దశాబ్దాల నుంచి దీన్ని అక్కడ బ్యాన్ చేసిరు. ఎలకల మీద ప్రయోగంతోని పక్కన పెట్టిండ్రు. ఆవ నూనెల ఎరుసిక్ యాసిడ్ అన్న కొవ్వు ఉంటది. 50 ఏళ్ల కిందనే ఎలకల మీద ప్రయోగాలు జరిగినాయట. అయితే ఈ యాసిడ్ ఎక్కువైతే ఎలకల గుండె కండరాలల్లా కొవ్వు వేరుకుపోయి గుండె రోగాలు వస్తాయని గప్పట్ల సైంటిస్టులు చెప్పిండ్రు. ఈ పాత ముచ్చటను పట్టుకునే అమెరికాతో పాటు ఇంకా చాలా దేశాలు ఆవ నూనెను బ్యాన్ చేసిరట. జంక్ ఫుడ్ తోనే జబ్బులని తేల్చిన డాక్టర్లు. ఈ ముచ్చట్ల ఇంకో పెద్ద అసలు నిజం దాగుంది. ఆవ నూనెను అస్సలు వాడని అమెరికాల ఈ 50 ఏళ్ల గుండె జబ్బులు ఏమన్నా తగ్గినాయా అంటే అదేం లేదట. ఇంకా మస్తుగా పెరిగినాయి. అమెరికాలో లక్షలాది మంది గుండె రోగులతోనే సత్తాండ్రు. దీన్ని బట్టి చూస్తే గుండె జబ్బులకు ఆవ నూనె కారణం కాదని ఈ తరం సైంటిస్టులు చెబుతాండ్రు. అమెరికాలో పనికిరాని జంక్ ఫుడ్ మస్తుగా తింటారు. చక్కెర ఎక్కువ ఉండే కూల్ డ్రింకులు తాగుతారు. ఒళ్ళొంచి అస్సలు అని చేయరు. ఒళ్ళు పెంచుకునుడు, సిగరెట్లు తాగుడు, గిసొంటి అలవాట్లతోనే గుండె జబ్బులు వస్తాయని వైద్యులు గట్టిగా చెబుతాండ్రు. ఆవ నూనె మీద తప్పు పెట్టి దానిని బ్యాన్ చేసిండట. నూనెతోటి ఏం నష్టమో తెలియదు గాని రకరకాల చెడ్డ అలవాట్లను మాత్రం ఫ్రీ చేసిండేందని కొందరు అడుగుతాండ్రు. 100 ఏళ్ల సంధి వాడుతున్నా ఏ రోగాలు రాలే. ఆవ నూనెతోటి ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చ నడుస్తోంది. గీ నూనెల్లా గుండెకు మేలు చేసే కొవ్వులు మస్తుగుంటాయని కొత్త అధ్యయనాలల్లా తేలింది. ఒంట్లో నుంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని సైంటిస్టులు చెబుతాండ్రు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియాను చంపే గుణాలు మస్తుగున్నాయని వైద్యులు తెలిపారు. గానుగా ఆడించిన నూనెతోనే మస్తు లాభాలున్నాయి. ఇలాంటి రసాయనాలు కలపకుండా గానుగా ఆడించిన ఆవ నూనెను తింటే ఒంట్లో రోగ నిరోధక శక్తి గట్టిగా పెరుగుతని వివరిస్తాండ్రు. గుండెకు నష్టం చేస్తుందని అమెరికా వాళ్ళు బ్యాన్ చేసిండ్రు గాని అసలు గుండెను కాపాడేది ఆవ నూనె అని ఇప్పుడు మస్తు మంది సైంటిస్టులు బల్లగుద్ది చెబుతాండ్రు. మంచి నూనెను పక్కన పెట్టి జనాలు మోసపోతాండ్రని వాదిస్తాండ్రు. అమెరికా బ్యాన్ చేసుడు మీద ఇప్పుడు పెద్ద లొల్లే నడుస్తోంది. ఎలుకల మీద చేసిన ప్రయోగాలను మనుషులకు ఎట్లా అంటగడతారని కొందరు సైంటిస్టులు నిలదీస్తాండ్రు. ఇక్కడే ఇంకో గమ్మతైన ముచ్చటుంది. అమెరికాల జనాలు వంటలల్లా కెనోలా నూనె మస్తుగా వాడతారు. ఈ నూనెను ల్యాబ్లల్లా ఆవాల మొక్కల నుంచే పుట్టించిండ్రు. ఆవ నూనెలో ఉండే ఎరుసిక్ యాసిడ్ ను తగ్గించి దానికి కెనోలా అని కొత్త పేరు పెట్టి అమ్ముకుంటాండ్రు. మనకాడ 100 ఏళ్ల సంధి ఆవ నూనె వాడుతున్న గుండె జబ్బులకు దానికి ఎలాంటి సంబంధం లేదని డాక్టర్లు తెలిపారు. ఏదైనా సరే యుగురం కొద్దీ వాడుకోవాలి. గాను వాడించిన నూనెను మితంగా వాడుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు మన వైద్యులు చెబుతున్నారు. అమెరికా వాళ్ళు ముచ్చట పక్కన పెడితే ఆవ నూనెతోని మస్తు లాభాలేగున్నాయి. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.